భారీ ల్యాండ్ స్కామ్ వెలుగు చూసింది. వైసీపీ హయాంలో దాదాపుగా 1000 కోట్ల ల్యాండ్ అన్యక్రాంతమైపోయింది. బెదిరించి విలువైనటువంటి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వైఎస్ భారతి, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ వీళ్ళపైన కేసు నమోదు ఏసీబీకి ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ రీతూ చౌదరి, యాక్ట్రెస్ రీతూ చౌదరి కూడా దీంట్లో జబర్దస్త్ నటించిన నటి, అట్ ది సేమ్ టైం కొన్ని షోస్ లో కూడా యాంకర్ గా పనిచేస్తున్నారు. ఆవిడ కూడా ఈ కేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఏకంగా ఆవిడకు సంబంధించినటువంటి ఆ ఫోటో మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. తన పైన కూడా ఈ ల్యాండ్ సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. దీంట్లో వైఎస్ భారతి, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరి పైన ఏసీబీకి ఫిర్యాదు చేశారు మాజీ రిజిస్ట్రార్ ధర్మసింగ్. ఏకంగా సీఎం చంద్రబాబు కూడా ఒక లేఖ ద్వారా ఈ అంశాన్ని పొందుపరిచారు. ఆయన ఇక సీఎంకి కూడా ఈ విషయం చేయడంతో చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారింది ఈ అంశం. ఏకంగా ధర్మసింగ్ నుంచి మరిన్ని వివరాలను కూడా రాబడుతున్నారు ఏసీబీ అధికారులు. తనని రిజిస్ట్రేషన్ కోసం ఒప్పుకోకపోవడంతో తనని కిడ్నాప్ చేశారంటూ ధర్మసింగ్ చెప్తున్నారు. మాజీ రిజిస్ట్రార్ సింగ్ చేస్తున్నటువంటి ఆరోపణలపైన ఖండించారు చీమకుర్తి శ్రీకాంత్. తనపై, తన కుటుంబం పైన అసత్య ఆరోపణలు చేశారని చెప్తున్నారు ఆయన. తన ఆస్తులను 5 ఏళ్ల క్రితమే ఏసీబీ ఫ్రీజ్ చేసిందని చెప్తున్నారు శ్రీకాంత్. అయితే గతంలో కొన్ని 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ ల్యాండ్ అన్యక్రాంతం అయిపోయింది, బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ మాజీ రిజిస్ట్రార్ బాల ధర్మ సింగ్ చెప్తున్నారు ఆయన. సో మొత్తం మీద మాజీ రిజిస్ట్రార్ చెప్పడంతో చాలా అథెంటిక్ గా చాలా కొంత అనుమానం వేస్తోంది. మాజీ రిజిస్ట్రార్ ఈ యొక్క ఆరోపణ చేస్తున్నారు కాబట్టి ఆయన ఏకంగా సీఎం కూడా లేఖ రాశారు, ఏసీబీ కూడా ఫిర్యాదు చేశారు కాబట్టి ఈ విషయం కొంత హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒకసారి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో మనకు కనబడుతోంది రీతూ చౌదరి ఫోటో. ఇక్కడ మనకు కనిపించేటువంటి పేరులో వనం దివ్య అని కనబడుతోంది, కానీ ఫోటో మాత్రం రీతూ చౌదరి. బహుశా ఆవిడ స్క్రీన్ నేమ్ చేంజ్ చేసుకుని ఉంటారు. వనం దివ్య మనం చూడొచ్చు, వనం దివ్య డాక్టర్ ఆఫ్ వనం శేఖర్, అరవింద్ బిల్డర్స్ కుకట్పల్లి అంటూ కూడా ఉంది. సో కుకట్పల్లి అడ్రస్ తో కేపీహెచ్బి కాలనీ హైదరాబాద్. సో ఇక్కడ అడ్రస్ తో రిజిస్ట్రేషన్ జరిగినట్టు తెలుస్తోంది. ఆవిడ నెంబర్ 1 గా ఉన్నారు. సో వీరి పేరు మీద బలవంతంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొన్ని 100 కోట్ల విలువైనటువంటి ఆ ల్యాండ్ అన్యక్రాంతం అయిపోయింది. తనను బలవంతంగా కిడ్నాప్ చేసి ఆ ల్యాండ్ ని తమ పేరుగా మలుచుకున్నారని చెప్పి ఏకంగా రిటైర్డ్ రిజిస్ట్రార్, మాజీ రిజిస్ట్రార్ చెప్పడంతో దీనికి ప్రత్యేక ఒక ఆకర్షణ సంతరించుకుంది. కానీ దీన్ని కొట్టిపారేస్తున్నారు శ్రీకాంత్, చీమకుర్తి శ్రీకాంత్ ఆయన పేరు. గతంలో వీరిద్దరికి వివాహం అయిందన్నట్టు కూడా కొన్ని వార్తలు ప్రచారం ఉన్నాయి. మరి దాని నిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఒకసారి ఈ విషయం పైన శ్రీకాంత్ మాట్లాడారు, ఆయన ఒక వివరణ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారో చూద్దాం. ఇది నా కుటుంబ సభ్యులది, నా భార్యని రోడ్డు మీద ఎక్కిస్తున్నారు. ఆల్రెడీ ఏసీబీ వాళ్ళ వల్ల నా భార్యకి నాకు కొన్ని గొడవలు జరిగినాయి. 2023 వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే నన్ను ఇరికిచ్చారు. ఇది కావాలని నన్ను చేసిన ఇదే తప్ప నేను ఎక్కడా కూడా ఆస్తులు సంపాదించుకోలేదు, ఎక్కడా నేను ఎవరిని బెదిరించలేదు. ఎవరైనా బెదిరించినట్టు మీరు నిరూపించగలిగితే నేను దేనికైనా సిద్ధం. సింగ్ అనే వ్యక్తి నన్ను వాడుకున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆస్తులు, కిషోర్ కుమార్ గారి మీద ఆస్తులు, వీళ్ళందరి మీద ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి సింగ్కు నాకు తెలియకుండా నా పేరు మీద ఆస్తి పెట్టుకున్నాడు. కావాలంటే మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ తీసి వెరిఫై చేయండి. కేవలం ఇది నన్ను రాజకీయ కక్షతోనో లేకపోతే నాకు తెలియదు, కానీ నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా గౌరవం ఉంది. ఆయన అడ్మినిస్ట్రేషన్ పరంగా నాకు మర్యాద ఉంది. ఆయన చాలా సమాజంలో ఆయన్ని చూసుకునే వ్యక్తులనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి అభిమానించే వ్యక్తులు మేము ఒకళ్ళం. అంతే తప్ప మేము రీసెంట్గా కూడా ఒక 6 months బ్యాక్, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు 6 నెలల క్రితం కూడా నేను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చూసి నేను ఆశ్చర్యపోయి నేను ఆ ఫోటోతో సహా నేను పెట్టాను. నేను జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ కాదు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ అని మీరు ఎక్కడైనా కానీ నిరూపించగలిగితే మీరు ఏ శిక్ష చేసినా నేను రెడీగా ఉన్నాను. దయచేసి నా కుటుంబాన్ని, నన్ను రోడ్డుని మీకు ఈడ్ చేశారు, దయచేసి ఇక్కడైనా ఆపండి. మీకు వాస్తవాలు కావాలంటే మీరు నన్ను లైవ్ డిబేట్ చేయండి, నేను చేస్తాను. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని రోడ్డుని ఎక్కించదని ప్రాధేయపడుతున్నాను. సింగ్ అనేవాడు ఒక దొంగ, వాడు ఒక చీటర్. ఏసీబీ వాళ్ళ వల్ల ఎందుకు పారిపోయాడు సింగ్ చెప్పమనండి. నిజంగా నా దగ్గర 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు మీరు నిరూపించగలిగితే నేను లైవ్లో మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు ఒక దొంగ, సింగ్ అనేవాడు ఒక చీటర్. సింగ్ వాళ్ళ భార్య పేరు మీద 3 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలా చేశాడు? సింగ్ నేను బెదిరించి గోవాకి తీసుకెళ్లానని మీరు చేస్తున్నారు. 1 year బ్యాక్ అన్నారు. 1 year నుంచి సింగ్ అనేవాడు ఎంతమందికి టచ్లో ఉన్నాడో చూడండి.
నేను సింగ్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తీసుకెళ్లే సిచ్యువేషన్ అనేది నాకెందుకు వస్తుంది? నేను వ్యాపారం చేసుకునే వ్యక్తిని. ఈరోజు నన్ను బదనాం చేసి నేను వైఎస్ భారతిరెడ్డి గారికో లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ అని చెప్తున్నారు కదా. 2000 వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే, వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే నా మీద కేసు వేశారు. నా మీద కేసు వేసినప్పుడు నాకు నా కుటుంబ సభ్యులు ఉంటే ఆస్తులు ఆ రోజే ఫ్రీజ్ చేశారు. ఈ రోజు వరకు నా కుటుంబ ఆస్తులు ఏ రోజు అన్ఫ్రీజ్ చేయలేదు. నేను ఏసీబీ డీజీ గారికి లెటర్ పెట్టాను. అప్పుడున్న ఏసీబీ డీజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లెటర్ పెట్టాను. సింగ్ అనే వ్యక్తి నన్ను వాడుకున్న వ్యక్తి. సింగ్ అనే వ్యక్తి నా స్నేహితుడు కాబట్టి పలానా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, వెళ్ళు, ఈ పలానా తీసుకెళ్ళి మాట్లాడు, వెళ్ళు అంటే నేను మాట్లాడిన వ్యక్తినే తప్ప నాకు వ్యక్తిగతంగా కానీ ఎవరితో నాకు ఎవరింటి బినామీ ఆస్తులు కానీ నేను ఎవరిని బెదిరించినట్టు కానీ దైవ సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వచ్చి ప్రమాణం చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. అట్లాగే సింగ్ను కూడా రమ్మనంటే తన కుటుంబ సభ్యులను రమ్మని. ఈరోజు ఏదో అతను తప్పించుకోవడం కోసము, అతను ఏదో దేవాదాయాల ఆస్తుల కోసం గుడిని ఆక్రమించాడు, గుడిని ఏదో చేశారని మీరు అంటున్నారు కదా. సింగ్ అనేవాడు బేసిక్గా ఆ గుడి అనే దాన్ని పెట్టుకొని అక్రమ సంపాదించిన వ్యక్తి కాబట్టి ఏసీబీ వాళ్ళు ఆ రోజే అతను ఫ్రీజ్ చేశారు. నా బిగ్ టీవీ వారికి నమస్కారం అన్న. నేను ఏదో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నానని, అతను నాకు ఏదో 700 కోట్ల రూపాయల ఆస్తులు చేశాడని మీరు టీవీలో వేస్తున్నారు. దాన్ని నేను చూసి చాలా బాధపడ్డాను. ఇంకోటి ఏంటంటే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు నాకు స్నేహితుడు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు సీఎం గారికి లేఖ రాశారు అంటే అది నాకు ఆయన ఎందుకు రాశారన్నది నాకు తెలియదు. ఇంకోటి, నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఎవరైతే రీతు చౌదరి ఉన్నారో ఆ రీతు చౌదరి మీద ఉన్నటువంటి ఆస్తులు నాకు కూడా టోటల్గా నా పూర్వాజితం, మా నాన్నగారి నుంచి నాకు వచ్చిన ఆస్తులు. కావాలంటే మీరు ఏదైతే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇంకొకటి, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సింగే నాకు 40 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు. రైట్, విజయవాడలో మాజీ రిజిస్ట్రార్గా పనిచేసినటువంటి ఈ సింగ్ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఒక్కసారిగా ఈ విషయం పైన పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది. అయితే ధరమ్ సింగ్ అనేటువంటి ఆ మాజీ రిజిస్ట్రార్ వైసీపీ పార్టీ సమయంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వైఎస్ భారతి, జగన్మోహన్ రెడ్డి గారి పిఏ నాగేశ్వర్ రెడ్డి, తర్వాత చీమకుర్తి శ్రీకాంత్, తర్వాత రీతు చౌదరి. ఇక్కడ మనకు కనిపిస్తోంది ఆర్టీవీ స్క్రీన్ పైన యాక్ట్రెస్, జబర్దస్త్ నటి, కొన్ని షోలో కూడా ప్రముఖ యాంకర్గా పనిచేసినటువంటి రీతు చౌదరి. తన పేరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. తను కూడా దీనిలో చాలా కీలకంగా డాక్యుమెంట్స్ పరిశీలిస్తే తనే నెంబర్ 1గా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, వనం దివ్య పేరిట కుక్కట్పల్లి అడ్రస్తోని రిజిస్ట్రేషన్ అయినటువంటి ఈ డాక్యుమెంట్లో తనే నెంబర్ 1గా ఉంది. తనపైనే ప్రధానంగా ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి. మన దగ్గర డాక్యుమెంట్స్లో తనే ప్రధానంగా ఉన్నారు. సో రీతు చౌదరి పేరు ప్రధానంగా వినపడుతోంది ఈ డాక్యుమెంట్లో. కాబట్టి రీతు చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్ ఇద్దరు కలిసి సింగ్ని బెదిరించి అవసరమైతే కిడ్నాప్ చేసి కూడా అక్రమంగా ఈ ల్యాండ్ మొత్తం కూడా బదలాయించుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయకపోతే కిడ్నాప్ చేశారంటే కూడా సింగ్ ఫిర్యాదు చేశారు. ఏసీబీకే ఫిర్యాదు చేయడంతో పాటుగా మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ లేఖ ద్వారా అంశాన్ని పొందుపరిచారు. ఎస్, మరిన్ని డీటెయిల్స్, అసలు రీతు చౌదరి ఇన్వాల్వ్మెంట్ ఏంటి, శ్రీకాంత్కి రీతు చౌదరికి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఎటువంటిది, జగన్మోహన్ రెడ్డి పిఏ దీంట్లో ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యారు, తన భార్య వైఎస్ భారతి ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యారు, మరిన్ని డీటెయిల్స్ డీటెయిల్డ్గా మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, ఏంటి, ఎన్ని ఎకరాల ల్యాండ్ ఎంత మేర కబ్జా అయింది, ఏ రకంగా చెప్తున్నారు, ఆ ఫిర్యాదులో చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి ఆ లేఖలో ఈ ఫిర్యాదులో సింగ్ ఇంకా ఎటువంటి వివరాలు పొందుపరిచారు? ఎస్ మనోజ్, లాలాబాలా నాగధర్మ సింగ్ ఇతను ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్గా గతంలో పనిచేసిన పరిస్థితి ఉంది. ఇతని మీద చాలా కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. ఇతను సంబంధించిన కొంతమంది వ్యక్తులు అక్రమంగా కొన్ని కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించారు అనేది గతంలో ఉన్న ఒక ఆరోపణ. ఆ నేపథ్యంలోనే గతంలో ఏసీబీ అధికారులు అతని మీద రైడ్ చేసినప్పుడు అతను సంవత్సరం రోజు 2023లోనే ఇంటి దగ్గర నుంచి గోడల మీద నుంచి దూకి అతను అక్కడి నుంచి పారిపోయిన ఈ సింగ్ ఎవరైతే ఉన్నారో అతను ఇటీవల చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. లేఖలో కొన్ని ఆసక్తికరమైన అంశాలతో ఒక లేఖ అయితే రాశారు. ఇటీవల ఒక వారం రోజుల ముందే ఆయన్ని అదుపులో తీసుకున్నారు. తర్వాత ఏసీబీ అధికారులకి దాదాపుగా సంవత్సరం రోజుల పాటు అతను కనపడకుండా వెళ్ళిపోయాడు. తర్వాత పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత అతన్ని ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఆ నేపథ్యంలో అతను చంద్రబాబుకు రాసిన లేఖ ఇప్పుడు కొంత ఆసక్తికరమైన సంచలనాలకైతే దారితీస్తుంది. దాదాపుగా ఇబ్రహీంపట్నం తర్వాత ఇతర ప్రాంతాల్లో ఉన్న చాలా ఆస్తుల మొత్తాన్ని కూడా 600 కోట్ల రూపాయలు, దాదాపుగా 600 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తుల్ని బలవంతంగా నా చేత రిజిస్ట్రేషన్ చేయించారు అనేది ఆయన చెప్తున్న పది. అందులో
ఈయనతో పాటు ఒకడు పొలిటికల్గా ఆయన ఆరోపిస్తున్న వ్యక్తుల్లో ఒకరు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బినామీలుగా చెప్పుకోబడ్డ వైఎస్ సునీల్ రెడ్డి ఒకరు, అలాగే జగన్మోహన్ రెడ్డి పిఏగా పనిచేస్తున్న కె నాగేశ్వరరావు అలియాస్ కేఎన్ఆర్, అలాగే చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలో గల 100 కోట్ల భూములను చీమకుర్తి రెండవ భార్య అయిన టీవీ నటిగా, ప్రస్తుతం టీవీ నటిగా ఉంది ఆమె, వనం దివ్య అంటే రీతు చౌదరిగా, అసలు పేరు రీతు చౌదరి, టీవీలో వనం దివ్యగా అతని సభ్యుల మీద పేర్లు రాయించేందుకు ఒత్తిడి తీసుకుని వచ్చారు. ఎన్నోసార్లు ఈ పని నేను చేయలేను అని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వారికి వినిపించుకున్నాను. వారు చెప్పిన రిజిస్ట్రేషన్ చేయకపోతే నాపై ఏసీబీ రైడ్ చేయిస్తామని, నా కుటుంబ సభ్యులందరినీ కూడా వేధించి డాక్టర్ సుధాకర్ లాగా ఆత్మహత్య చేసుకునేలా చేస్తామని చంద్రబాబు నాయుడికి అంతటి వారినే మేము ఏసీబీలో కేసులు ఇరికించి జైలుకి పంపించామనేది ఆ దిశగా నన్ను బెదిరింపులతో, అలాగే ఒక రిజిస్ట్రార్కి సంబంధించిన రామారావు అనే ఆడిటర్ రిజిస్ట్రార్గా ఉన్న కె రామారావు కూడా తనకి ఒత్తిడి తెచ్చి ఇవన్నీ కూడా శ్రీకాంత్ భార్య మీద ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు భూములను తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాడు అనేది ఈ లేఖలో సారాంశం. అయితే దీని మీద పూర్తి స్థాయిలో వైసీపీ బినామీ అయిన చీమకుర్తి శ్రీకాంత్ నుండి నాకు ప్రాణహాని ఉంది, దయచేసి మీరు ఈ విషయంపై విచారణ జరిపి ఏసీపీ అధికారుల ఒత్తిడి నుంచి రక్షించి మరియు చీమకుర్తి శ్రీకాంత్పై తగు చర్యలు తీసుకోవాలనేది ఆయన చేసిన పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ కొన్ని విషయాలను కూడా చెప్పారు. తన కుటుంబ సభ్యుల నుంచి కూడా దాదాపుగా 30 లక్షల రూపాయలు ఇక్కడ ఒత్తిడితో రిజిస్ట్రేషన్ చేయించి, నా ఇల్లు నుంచి కూడా ఒత్తిడి చేయించి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. ఏకదాటిగా నా కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువులు, స్నేహితులు ఇళ్లపై కూడా ఏసీబీ రైడ్స్ జరిపించి వాళ్ళ కష్టాతీతాలైన ఆస్తులుగా చెప్పి ఒప్పుకోవాలని బెదిరిస్తూ నాపై విజయవాడ ఏసీబీ వారు దాదాపుగా ఎఫ్ఐఆర్ నంబర్ 05 RAC CI2 ACB 2022లో నమోదు చేశారు. అంతేకాకుండా కొల్లీరులో ఉన్న ప్రజా విలారంతో నిర్మించిన దేవాలయాల మీద కూడా దాడి చేసి దేవాలయాన్ని కూడా అక్రమ ఆస్తులుగా చూపించి వాటికి సంబంధించిన పత్రాలను కూడా తీసుకువెళ్లారు అనేది ఆయన కంప్లైంట్. అయితే ఇదే కంప్లైంట్ ఆహారం మీద ఇప్పుడు ప్రభుత్వం, ఎందుకంటే ఇప్పటికే సింగ్ని అరెస్ట్ చేశారు, అంటే గత 1 ఇయర్గా అప్స్కానర్లో ఉన్నాడు కాబట్టి ఏసీబీ చెరలో నుంచి అతను తప్పించుకొని వెళ్ళిపోయాడు కాబట్టి అతన్ని పోలీసులు ఇటీవల కాలంలో అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. అతని దగ్గర నుంచి కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు తను చంద్రబాబుకు రాసిన లేఖలో ప్రధానంగా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ మీద, అలాగే అక్కడ భారతీయ బంధువులుగా చెప్పబడుతున్న సునీల్ రెడ్డి మీద, ఇతర చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి మీద, వీళ్ళందరి మీద ఆధారాలు ఉన్నాయి, నన్ను బెదిరించారు, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశారు, నాపైన ఏసీబీ కేసు నమోదవడానికి కారణం కూడా ఈ చీమకుర్తి శ్రీకాంత్ తో పాటుగా ఆయన ఏకంగా వైఎస్ భారతి బినామీ అంటూ కూడా ఈ లేఖలో పొందుపరిచారన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇచ్చిన లేఖలో. సో ఇక్కడ మనం చూస్తుంటే కొన్ని 100 కోట్ల విలువైనటువంటి భూములు అంటే ఏకంగా విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి పరిసర ప్రాంతాలటువంటి కొన్ని భూములను తమ పైకి బదలాయించుకున్నారని చెప్తున్న పరిస్థితుల్లో అంటే ఎక్కడెక్కడ భూములు, ఎంత విలువగల భూములు బదలాయించుకున్నారు, ఎంత పెద్ద ఎత్తున అక్రమం జరిగిందనే విషయాలపైన ఏదైనా కొంత వివరాలు అందుతున్నాయా? ఆయన మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడైనా? డెఫినెట్గా దీని మీద ఇప్పటికే ముఖ్యమంత్రి నోటీసులోకి వెళ్ళింది. సీఎంఓ అధికారులు దీని మీద చాలా సీరియస్గా విచారణ చేపట్టారు. నిజంగానే సింగ్ ఆరోపిస్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజంగానే సింగ్ ఆరోపిస్తున్న దాంట్లో ఎవరెవరు వచ్చి తన మీద ఒత్తిడి చేశారు, ఏ విధంగా ఒత్తిడి చేశారు, నిజంగా ఒత్తిడి చేసి రిజిస్ట్రేషన్ చేసిన దాంట్లో 600 కోట్ల రూపాయలు నిజంగానే డబ్బులు, విలువైన భూములు నిజంగా దాంట్లో ఉన్నాయా అంటే ఇప్పటికే సింగ్ మీద పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇతను తప్పించుకునే దానికోసం ఏమన్నా చంద్రబాబుకి ప్రస్తుత ముఖ్యమంత్రికి లేఖ రాశారా, లేదు దీని వెనకాల నిజంగానే ఈ వ్యవహారం జరిగిందా అనే దాని మీద మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గానే యాక్షన్ తీసుకోబోతుంది. దాని మీద విచారణ కూడా
జరపడానికి సిద్ధమైంది. అయితే ఇంత పెద్ద స్కామ్లో అంటే ప్రభుత్వ విశాఖ, రాజమండ్రి, తర్వాత విజయవాడ, ఇబ్రహీంపట్నంలో చాలా విలువైన భూముల్ని ఆ చెముకుర్తి శ్రీకాంత్ పేరు మీద రాశారు. అయితే శ్రీకాంత్ ఒక వీడియోని విడుదల చేసిన పరిస్థితి మనం చూసాం. ఆ వీడియోలో నేను నిర్దోషి, నాకేమి సంబంధం లేదు, నాకే సింగ్ అనేవాడు చీటరు, సింగ్ అనేవాడు నాకు 40 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పి తాను తప్పు చేయలేదు, నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధమని మరోవైపు చిమ్మకుర్తి శ్రీకాంత్ చెప్తున్న పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో దీంట్లో వాస్తవాలు ఎంత, నిజంగా ఇక్కడ కేఎన్ఆర్ రోల్ ఎంత, సునీల్ కుమార్ రెడ్డి రోల్ ఎంత, ఒక ఆడిటర్ రిజిస్ట్రార్గా చెప్తున్న రామారావు రోల్ ఎంత, వీటన్నిటిని మీద కూడా ఒక విచారణ అయితే జరగాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, నిజంగానే ఇది జరిగింది, అప్పుడు జరిగిన దాంట్లో అప్పుడు జరిగితే మరి అప్పుడు ఎందుకు ఈ వ్యవహారాన్ని సింగ్ అప్పుడున్న అధికారులకి ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయారు, ఎందుకు ఈ వ్యవహారంలో ఇంత లేట్గా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఒకవైపు అబ్స్కాండర్లో ఇతను 12 నెలలు ఎందుకు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, పోలీసులు అదుపులో తీసుకునే సమయంలో ఎందుకు ఈ లేఖ రాశారు. సో ఈ లేఖలో జరిగిన వాస్తవాలంతా నిజంగానే ఈ వ్యవహారాలంతా మీద కూడా ప్రభుత్వం పూర్తిగా కూడా ఒక దర్యాప్తుని ఆదేశించింది, ఒక దర్యాప్తు అయితే జరుగుతుంది. దీంట్లో సింగ్ చెప్పింది వాస్తవమా, లేదు చిమ్మకుర్తి శ్రీకాంత్ ఇప్పుడు మాట్లాడుతుంది వాస్తవమా, నిజంగా శ్రీకాంత్కి వైసీపీకి ఎటువంటి సంబంధాలు లేవా, ఒకవేళ శ్రీకాంత్ భార్య పేరు మీదనే ఎందుకు ఇంత రిజిస్ట్రేషన్లు, అయితే ఇక్కడ ఒకటి మాత్రం పాయింట్, రిజిస్ట్రేషన్కి సంబంధించిన అన్నీ కూడా చిమ్మకుర్తి శ్రీకాంత్ భార్య పేరు మీదనే ఆ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా మనకి కనపడుతున్న నేపథ్యంలో సో ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఒత్తిడి ఇంత పెద్ద బలమైన అంటే ఇప్పుడు శ్రీకాంత్ ఇంకో వాదన కూడా వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు, నాకు తెలియకుండానే నా పేరు మీదనే ఆయన కొన్ని ఆస్తుల్ని కూడా క్రియేట్ చేశాడు, అతను అక్రమ సంపాదన అంతా కూడా కాపాడుకునేదానికి మమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, మనల్ని రోడ్డు మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అని శ్రీకాంత్. మరి శ్రీకాంత్ చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, మరి ఇప్పుడు జరుగుతున్న ఎవరైతే సింగ్ రాసిన లేఖలో ఎంతవరకు వాస్తవం ఉంది, పోలీసులు విచారణలో ఏమి నిజాలు తేలిపోతున్నాయి అనేది చూడాలి. కానీ మొత్తం మీద అయితే మరోసారి కానివ్వండి ఆయన ఇచ్చిన ఫిర్యాదులో ఏకంగా మాజీ ముఖ్యమంత్రి సతీమణి భారతి పేరు, అట్ ది సేమ్ టైం ఆయన పిఏ నాగేశ్వర రెడ్డి పేరు కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. సో ఏకంగా మాజీ ముఖ్యమంత్రి గడప వరకు మాజీ ముఖ్యమంత్రి పేరు వరకు కూడా ప్రస్తావన వచ్చిందనంటే దీనిపైన ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది, ఇక్కడ నిజాలు తేల్చే అవకాశం ఉందా, అంటే ఎన్ని ఎకరాలు ఇప్పటి వరకు చిమ్మకుర్తి శ్రీకాంత్ పైన ఆయన భార్య రీతు చౌదరి పైన ఎంత మొత్తంలో ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిందనేది ఏమైనా తెలుస్తుందా, అంటే ఎంత మొత్తంలో ఎన్ని ఎకరాలు కానివ్వండి లేకపోతే ఎంత విలువ చేసి ఉంటుందనే విషయాలు ఏమైనా తెలుస్తున్నాయా. ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక డాక్యుమెంట్ కనబడుతుంది, దాంట్లో వనం దివ్య అలియాస్ ఆవిడ స్క్రీన్ నేమ్ గా రీతు చౌదరిగా ఉంది. సో ఎంత మొత్తం రిజిస్ట్రేషన్ అయింది ఆ డాక్యుమెంట్ లో, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? కొంత ఇన్ఫర్మేషన్ని సేకరించే పరిస్థితి అయితే ఉంది, దాదాపుగా కొంత కాస్ట్లీ భూములే అయితే వర్త్ తెలుస్తుంది, కానీ సుమారుగా 600 కోట్ల రూపాయలకు సంబంధించిన భూములు, అంటే ఇది కేవలం 1-2 డాక్యుమెంట్లే మనకి కనపడుతున్నాయి, కానీ అసలు ఓవరాల్గా పూర్తిగా ఎన్ని ఎకరాలు లేకపోతే ఎంత సెంట్స్ భూమి, అసలు వాస్తవం ఎంత భూములు రిజిస్ట్రేషన్ జరిగింది, దీని మీద కూడా కొంత విచారణ అయితే ప్రారంభమైతే అవుతోంది. దానికి సంబంధించి పూర్తి అధికారులు, రెవెన్యూ అధికారులు, అలాగే ఏసీపీ కూడా అందులో ఏసీపీ కస్టడీలో నుంచి పారిపోయిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఏసీపీ దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడానికి సిద్ధమవుతుంది, దానికి సంబంధించి పూర్తి వివరాలు. అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే, ఒకటి మాజీగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి పేరు వెలుగులోకి రావడం, అలాగే అక్కడ కీలకంగా పనిచేసిన కేఎన్ఆర్ పేరు, కె నాగేశ్వర రెడ్డి పేరు రావడం, వీళ్ళిద్దరూ నిజంగానే ఆ పరిస్థితిలో ఉన్నారా, మరోవైపు అదే ప్రాంతంలో 12 నెలల పాటు అతను తప్పించుకొని ఎలా ఉండగలిగాడు బయట అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే ఒక సబ్ రిజిస్ట్రార్గా ఉన్న వ్యక్తి, దాదాపుగా 63 సంవత్సరాలు 62 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఆ వయసులో 12 నెలల పాటు ఎలా తప్పించుకొని తిరగగలిగాడు, పోలీసులు అక్కడ చంద్రబాబుకి సింగ్ రాసిన లేఖలో అయితే చీమకుర్తి శ్రీకాంతే నన్ను ఏసీబీ నుంచి కాపాడుతానని చెప్పి కిడ్నాప్ చేసి గోవాలో నిర్బంధించారు, నా కుటుంబం నుంచి నన్ను బయటికి పంపించాలన్నా లేకుంటే ఏసీబీ దగ్గర నుంచి బయట పడేయాలన్నా కూడా ₹1 కోటి డిమాండ్ చేస్తే ₹1 కోటి నా కుటుంబం అప్పు చేసి తీసుకొచ్చింది, అందుకే నేను అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగిందని చెప్పి ఆయన క్లియర్గా ఇక్కడ ముఖ్యమంత్రికి రాసిన లెటర్లో మెన్షన్ చేశారు. ఆయన చీమకుర్తి శ్రీకాంతే ఏసీబీ నుంచి బయటపడేయడానికి ఆయనకి హెల్ప్ చేశారు, కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. ఎస్,
అదే అక్కడ ఇష్యూ అంతా కూడా ఏంటంటే చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని తెర మీద పెట్టి వెనకాల ఉన్న వ్యక్తులుగా అంటే కీలకమైన వ్యక్తులు కేఎన్ఆర్ కావచ్చు, లేకపోతే భారతి బినామీగా ఉన్న భారతి బంధువైన సునీల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని తెర మీద పెట్టి వ్యవహారాన్ని నడిపించారు. కాకపోతే ఏసీబీకి సంబంధించి అధికారులను కూడా నేను కాపాడుతాను అని చెప్పారంటే దాని అర్థం దాని వెనకాల బలమైన వ్యక్తులు ఉన్నారు అనేది సింగ్ ఆరోపిస్తున్న ప్రధాన కారణం. కానీ ఇదే వ్యవహారంలో ఎవరైతే చీమకుర్తి శ్రీకాంత్ మాట్లాడుతుంది, నాకు అసలుకి వాళ్ళతో సంబంధమే లేదు, గతంలో కూడా నా మీద కేసు 2023లో కూడా నా మీద ఏసీబీ అధికారులు కేసు కట్టి నా ఆస్తులన్నీ కూడా అటాచ్ చేశారు. అంటే నా ఆస్తులు అటాచ్ చేశారంటే అప్పుడు ఎవరైతే సింగ్ ఉన్నాడో సింగు ఆస్తులన్నీ కూడా వీళ్ళ పేరు మీద ఉన్నాయి కాబట్టి వీళ్ళన్నీ కూడా అటాచ్లోకి వెళ్ళిపోయినాయి. ఈయన తమ్ముళ్ళు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, వీళ్ళ బంధువులు కూడా ఏసీబీ అప్పుడు అటాచ్ చేసింది. అక్రమ కేసులు, అక్రమ సంపాదన కలిగి ఉన్నాడు, చేస్తున్నాడు అనే ఆరోపణ మీదనే ఏసీబీ రైట్స్లోనే వీళ్ళందరి ఆస్తులన్నీ కూడా అటాచ్ అయ్యాయి అనేది శ్రీకాంత్ చెప్తున్న పరిస్థితి. కానీ ఈ కేసులో కొంత గందరగోళమైన పరిస్థితి అయితే ఉంది. కానీ అసలుకి ముఖ్యమంత్రికి లేఖ రాసిన పరిస్థితుల్లో ఈ లేఖలో ముఖ్యమంత్రికి లేఖ రాశాడు కాబట్టి సింగ్ దాని మీద విచారణ అయితే ఖచ్చితంగా చేపడుతున్నారు. దాంట్లో ఎంతవరకు వస్తుంది, నిజంగానే సింగ్ ఆరోపిస్తున్నట్టు వీళ్ళ పాత్ర ఉందా, లేదు అతను బయటపడడానికి ఈ డ్రామాని ఒక కంప్లైంట్ రూపంలో ముఖ్యమంత్రికి ఇచ్చి తను నిర్దోషినని చెప్పుకునే ప్రయత్నం సింగ్ చేస్తున్నాడా అనే విషయాలు అయితే బయటికి రావాలి. రాబోయే 2-3 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయి అనేది మనకి తెలుస్తున్న పరిస్థితి. రైట్ కృష్ణమోహన్, సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఒక భారీ ల్యాండ్ స్కామ్ బట్టబయలైంది. సుమారుగా 600 కోట్ల విలువ చేసేటువంటి ల్యాండ్ స్కామ్ లో చాలా పెద్ద మొత్తంలో పాత్రధారిగా యాక్ట్రెస్ రీతు చౌదరి పేరు వినబడుతోంది. రీతు చౌదరి పేరు మీదే ఈ ల్యాండ్స్ అన్ని కూడా బదలాయించారు. అయితే ఈ విషయం ఏకంగా ఒక మాజీ రిజిస్ట్రార్ అయినటువంటి సింగ్ ఫిర్యాదు ఆధారితంగా ప్రస్తుతం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా రీతు చౌదరి పైన కొన్ని 100 కోట్ల విలువైనటువంటి ల్యాండ్స్ బదలాయించారు. తన భర్త శ్రీకాంత్ తన పైన ఒత్తిడి తీసుకొచ్చి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు, నన్ను కిడ్నాప్ చేశారు, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడంటూ ఏకంగా ఆ మాజీ రిజిస్ట్రార్ సింగ్ ఫిర్యాదు చేశారు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అంశాన్ని లేఖ ద్వారా ఆయన పొందుపరిచారు. లేఖలో చాలా క్లియర్గా విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ఇబ్రహీంపట్నం లాంటి ప్రాంతాల్లో చాలా విలువైనటువంటి ఆ భూములని 100 కోట్ల విలువైనటువంటి ఆ భూములని శ్రీకాంత్ నా పైన ఒత్తిడి తీసుకొచ్చి తన భార్య రీతు చౌదరి పేరు ఇక్కడ మనం చూడొచ్చు. రీతు చౌదరి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఆవిడ ఒక నటి యాంకర్ కూడా. సో రీతు చౌదరి పేరు పైన బదలాయించారు. కానీ డాక్యుమెంట్స్ లో తన పేరు వనం దివ్యగా ఉంది. స్క్రీన్ నేమ్ బహుశా రీతు చౌదరిగా మార్చుకుని ఉంటారు. వనం దివ్య కుకట్పల్లి అడ్రస్ తో ఆ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా అయ్యాయి. కొన్ని 100 కోట్ల విలువైనటువంటి భూములు బెదిరించి ఏకంగా శ్రీకాంత్ అనే వ్యక్తి కూడా వైఎస్ భారతి మాజీ ముఖ్యమంత్రి జగన్ భార్య అయినటువంటి భారతి బినామీగా శ్రీకాంత్ కూడా పేరుంది. దాంతో పాటుగా సునీల్ రెడ్డి అనే ఒక జగన్మోహన్ రెడ్డి బంధువు కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి దీంట్లో వ్యవహరించి ఈ రకంగా బెదిరింపులకు పాల్పడి తన పైన ఆ ల్యాండ్ని, ఆ విలువైనటువంటి భూములని తన పైన ఒత్తిడి తీసుకొచ్చి తన కుటుంబ సభ్యుల్ని బెదిరించి అనవసరంగా తన కుటుంబ సభ్యులు సంపాదించే ఆస్తులను కూడా ఏకంగా తానే అక్రమంగా సంపాదించాడని చెప్పి ఏసీబీకి ఫిర్యాదు చేసి ఏసీబీ మీద ఒత్తిడి తీసుకొచ్చి తనపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇదే శ్రీకాంత్ అనే వ్యక్తి, రీతు చౌదరి భర్తగా చెప్తున్నటువంటి శ్రీకాంత్ అనేటువంటి ఈ వ్యక్తియే తనని బయటపడేస్తానని చెప్పి ₹1 కోటి డిమాండ్ చేసి తన కుటుంబం దగ్గర అప్పు సప్పు చేసి కుటుంబం తీసుకొచ్చి ₹1 కోటి కట్టబెడితే ఆయనే స్వయంగా ఏసీబీ నుంచి తప్పించి గోవాలో ఏడాది పాటుగా తనని కిడ్నాప్ చేశారంటూ కూడా సింగ్ ఈ యొక్క లేఖలో పొందుపరిచారు. ఏమైనా కూడా చాలా ఆసక్తికర విషయాల్ని, చాలా కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయంటూ మాట్లాడుకొస్తున్నటువంటి సింగ్ లెటర్ చూస్తుంటే అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఇంటి గడప వరకు కూడా ఈ విషయం వెళ్ళింది. ఆయన భార్య కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి సింగ్ చెప్తున్న వివరాలు చేస్తుంటే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానమైనటువంటి పాత్రధారిగా రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా తన పైనే ఉన్నాయి కాబట్టి రీతు చౌదరి పైన కూడా చర్యలు ఉండే అవకాశం, అవసరమైతే ఏసీబీ ఇది లోతుగా విచారించిన తర్వాత రీతు చౌదరి కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఎంత సీరియస్గా ప్రభుత్వం ఈ కేసుని తీసుకుంటుంది అనేది. అన్న, నేను ఏదో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నాననే, అతను నాకేదో 700 కోట్ల రూపాయల ఆస్తులు చేశాడనే మీరు టీవీలో వేస్తున్నారు. దాన్ని నేను చూసి చాలా బాధపడ్డాను. ఇంకోటి ఏంటంటే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు నాకు స్నేహితుడు.
ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు సీఎం గారికి లేఖ రాశారు అంటే అది నాకు ఆయన ఎందుకు రాశారనేది నాకు తెలియదు. ఇంకోటి, నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఎవరైతే రీతు చౌదరి ఉన్నారో ఆ రీతు చౌదరి మీద ఉన్నటువంటి ఆస్తులు నాకు కూడా టోటల్గా నా పూర్వాజితం, మా నాన్నగారి నుంచి నాకు వచ్చిన ఆస్తులు. కావాలంటే మీరు ఏదైతే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇంకొకటి, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సింగే నాకు 40 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు. కావాలంటే మీరు చూడండి ఒకసారి, నాకు కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా మీరు వెరిఫై చేయండి. ఇంకోటి, నేను జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ భారతిరెడ్డి గారికి, వైఎస్ సునీల్ రెడ్డి గారికి నేను బినామీ అని చెప్తున్నారు. నా పేరు మీద 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు చెప్తున్నారు. నా పేరు మీద నిజంగా 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే డైరెక్ట్గా నేను మీ దగ్గరకు వచ్చి మీరు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను. మేము ఫస్ట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే కుటుంబం మాది. మా ఫాదర్ దాదాపు ఒక 40 ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్లు చేసిన వ్యక్తి, నేను రియల్ ఎస్టేట్ చేసిన వ్యక్తి, నేను కాంట్రాక్ట్ చేసిన వ్యక్తి, నేను వైన్ షాపులు చేశాను, ఇసుక సిండికేట్లు చేశాను, నేను వ్యాపారంగా ఎదిగిన వ్యక్తులు మేము. నేను కానీ మా కుటుంబంలో అందరి వ్యక్తులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వ్యక్తులు మేము. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఏదో లెటర్ పెట్టాడని నన్ను, నా కుటుంబాన్ని ఇలా రోడ్డుని ఎక్కిచ్చేసే సిచ్యువేషన్ అనేది నాకు చాలా బాధగా అనిపించింది. నిజంగా నా దగ్గర 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు మీరు నిరూపించగలిగితే నేను లైవ్లో మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు ఒక దొంగ, సింగ్ అనేవాడు ఒక చీటర్. సింగ్ వాళ్ళ భార్య పేరు మీద 3 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలా చేశాడు? సింగ్ నేను బెదిరించి గోవాకి తీసుకెళ్ళానని మీరు చేస్తున్నారు. 1 ఇయర్ బ్యాక్ అన్నారు. 1 ఇయర్ నుంచి సింగ్ అనేవాడు ఎంతమందికి టచ్లో ఉన్నాడో చూడండి. నేను సింగ్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తీసుకెళ్లే సిచ్యువేషన్ అనేది నాకెందుకు వస్తుంది? నేను వ్యాపారం చేసుకునే వ్యక్తిని. ఈరోజు నన్ను బదనాం చేసి నేను వైఎస్ భారతిరెడ్డి గారికో లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ అని చెప్తున్నారు కదా. 2000 వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే, వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే నా మీద కేసు వేశారు. నా మీద కేసు వేసినప్పుడు నాకు, నా కుటుంబ సభ్యులు ఉంటే ఆస్తులు ఆ రోజే ఫ్రీజ్ చేశారు. ఈ రోజు వరకు నా కుటుంబ ఆస్తులు ఏ రోజు అన్ఫ్రీజ్ చేయలేదు. నేను ఏసీబీ డీజీ గారికి లెటర్ పెట్టాను. అప్పుడున్న ఏసీబీ డీజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లెటర్ పెట్టాను. సింగ్ అనే వ్యక్తి నన్ను వాడుకున్న వ్యక్తి. సింగ్ అనే వ్యక్తి నా స్నేహితుడు కాబట్టి పలానా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, వెళ్ళు, ఈ పలానా తీసుకెళ్ళి మాట్లాడు, వెళ్ళు అంటే నేను మాట్లాడిన వ్యక్తినే తప్ప నాకు వ్యక్తిగతంగా కానీ ఎవరితో నాకు ఎవరింటి బినామీ ఆస్తులు కానీ నేను ఎవరిని బెదిరించినట్టు కానీ దైవ సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వచ్చి ప్రమాణం చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. అట్లాగే సింగ్ను కూడా రమ్మనండి, తన కుటుంబ సభ్యులను రమ్మని. ఈరోజు ఏదో అతను తప్పించుకోవడం కోసము, అతను ఏదో దేవాదాయాల ఆస్తుల కోసం గుడిని ఆక్రమించాడు, గుడిని ఏదో చేశారని మీరు అంటున్నారు కదా. సింగ్ అనేవాడు బేసిక్గా ఆ గుడి అనే దాన్ని పెట్టుకొని అక్రమ సంపాదించిన వ్యక్తి కాబట్టి ఏసీబీ వాళ్ళు ఆ రోజే అతను ఫ్రీజ్ చేశారు. ఇది నా కుటుంబ సభ్యులది. నా భార్యని రోడ్డు మీద ఎక్కిస్తున్నారు. ఆల్రెడీ ఏసీబీ వాళ్ళ వల్ల నా భార్యకి నాకు కొన్ని గొడవలు జరిగినాయి. 2023 వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే నన్ను ఇరికిచ్చారు. ఇది కావాలని నన్ను చేసిన ఇదే తప్ప నేను ఎక్కడా కూడా ఆస్తులు సంపాదించుకోలేదు. ఎక్కడా నేను ఎవరిని బెదిరించలేదు. ఎవరైనా బెదిరించినట్టు మీరు నిరూపించగలిగితే నేను దేనికైనా సిద్ధం. సింగ్ అనే వ్యక్తి నన్ను వాడుకున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆస్తులు, కిషోర్ కుమార్ గారి మీద ఆస్తులు, వీళ్ళందరి మీద ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సింగ్కు నాకు తెలియకుండా నా పేరు మీద ఆస్తి పెట్టుకున్నాడు. కావాలంటే మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ తీసి వెరిఫై చేయండి. కేవలం ఇది నన్ను రాజకీయ కక్షతోనో లేకపోతే నాకు తెలియదు కానీ నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా గౌరవం ఉంది. ఆయన అడ్మినిస్ట్రేషన్ పరంగా నాకు మర్యాద ఉంది. ఆయన చాలా సమాజంలో ఆయన్ని చూసుకునే వ్యక్తులనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి అభిమానించే వ్యక్తులు మేము ఒకళ్ళం. అంతే తప్ప మేము రీసెంట్గా కూడా ఒక 6 months బ్యాక్, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు 6 నెలల క్రితం కూడా నేను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చూసి నేను ఆశ్చర్యపోయి నేను ఆ ఫోటోతో సహా నేను పెట్టాను. నేను జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ కాదు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ అని మీరు ఎక్కడైనా కానీ నిరూపించగలిగితే మీరు ఏ శిక్ష చేసినా నేను రెడీగా ఉన్నాను. దయచేసి నా కుటుంబాన్ని, నన్ను రోడ్డుని మీకు ఈడ్ చేశారు, దయచేసి ఇక్కడైనా ఆపండి. మీకు వాస్తవాలు కావాలంటే మీరు నన్ను లైవ్ డిబేట్ చేయండి, నేను చేస్తాను. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని రోడ్డుని ఎక్కించదని ప్రాధేయపడుతున్నాను. సింగ్ అనేవాడు ఒక దొంగ, వాడు ఒక చీటర్. ఏసీబీ వాళ్ళ వల్ల ఎందుకు పారిపోయాడు సింగ్ చెప్పమనండి. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీమామ్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీమామ్. ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.